ఏం లేదు కింద నుంచి వస్తుంది. మీరు వంకలో ఇల్లు లేపిస్తున్నారు, జస్ట్ ఇల్లు లేకుండా లేదు. ఇంకోటి సార్ జస్ట్ 5 చూసి వెళ్ళిపోండి. డబ్బులు సచివాలయం డబ్బులు తీసుకున్నారు ఎవరు సార్, అది కూడా నాకు రుజువు ఉంది. నేను చెప్తాను, కోర్టులో వచ్చి చెప్పని చెప్తాను. జస్ట్ 5 minutes అదే రోడ్డు మీద నిలబడి చూసి వెళ్ళిపోండి. చూసి వెళ్ళిపోండి సార్, మీరు చూసి వెళ్ళిపోవాలా? అది మీరు డబ్బులు తిన్నారు సార్, మీరేమన్నా డబ్బులు తిన్నారు సార్? కాదు మామ, ఇప్పుడు వంకర ఇల్లు వచ్చింది, వంకర ఇల్లు వచ్చింది, మీరు అప్డేషన్ లేదు. అది సేమ్ ఇదే రోడ్డు పిట్టే, ఇదే రోడ్డు పిట్టే. మీరు దాన్ని చూసుకోండి ఫస్ట్. జస్ట్ సార్ ఇప్పుడు సచివాలయం ఎక్కడున్నారు చెప్పు, వాళ్ళు పిలిపింది అని చెప్తారు. వాళ్ళు నా ముందు రావడం లేదు. ఇప్పుడు పిలిపింది ఇదే రోడ్డు బిట్టునే అక్కడ వంకలో ఉంది సార్. వంకలో సార్ నేను ఏం మాట్లాడలేదు సార్, జస్ట్ మాట్లాడుతున్నాను. సచివాలయంలోనే సార్ ఇప్పుడు జస్ట్ ఇదే రోడ్డు బిట్టులోనే అక్కడ ఇల్లు వేసిన వంకలోన. దాన్ని అబ్జెక్షన్ చేయండి సార్ ఫస్ట్ బాబు. జస్ట్ ఏం లేదు, కొంచెం చూసి వెళ్ళిపోనా అని చెప్తాను. చూసి వెళ్ళిపోండి, చూసి వెళ్ళిపోండి. వీళ్ళకి ఇల్లు ఉన్నాయంటే చెప్పండి, పీకేయండి. వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏడో ఇల్లు ఇస్తాం మన కష్టాలు ఇంతవరకు లేకుండా పీకేస్తామంటే 7 ఉండాలి. వీళ్ళు ఫోటో దింపాలని బీగాలు ఏమి పరపోగులేసుకుంటున్నారు. ఆస్తుంది అంటుంది, ఏంటి అబ్జెక్షన్ చేయటం లేదు సార్. ఇప్పుడే రండి ఇంతకు ముందు ఉండే కొంచెం మీరు అబ్జెక్షన్ చేయండి సార్ ప్లీజ్. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి. దయచేసి ఇంతకు ముందు ఉన్నాడు, రోడ్ మీద ఉంది. దయచేసి చాలా ప్రాబ్లం ఉన్నది మీకు అర్థం. ఇది ఒక్కటి పడగొట్టే ఏమి సమస్య జరుగుతుంది సార్, ప్లీజ్ సార్ దయచేసి చెప్తాను. ఎక్కడుంటారు? మేము ఇక్కడ రాయనగర్ లోనే ఉంటాం సార్. ఏం సమస్య మీది? సమస్య ఏం లేదు సార్, నేనే పుట్టలేదు, అంతకు ముందు నుంచే ఉన్నారంట 50 సంవత్సరాల నుంచి. మా అమ్మ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు సార్. మేము ఇక్కడే చేసుకున్నాం కొట్టాలో. ఇప్పుడు వచ్చి మమ్మల్ని మధ్యలో తీయనని టార్చర్ పెడుతున్నారు సార్. 6 నెలలు అయింది. అవునమ్మా, కొట్టాలు వేసుకోవడానికి ఉన్నాయా మీవేనట్లు? ఏమి లేవు సార్, ఒకే ఉంటే వేసుకున్నాం. అప్పుడు మిల్ల పని చేస్తుండ్రండి సార్, వాళ్ళంతా అప్పుడు ఉండి వచ్చి వేసుకున్నారు పెద్దలు. ఇంకా మేమంతా ఇక్కడే ఉన్నాం సార్. అప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. ఈ రోజు ఒకటేం కొత్తగా లేము, మేమే చిన్నగున్నాం, మేమే ఇక్కడ పెద్దగా అయినాం సార్. అప్పటి నుంచే ఇక్కడ ఉన్నాము. ఇంటి గుర్త ఏమైనా కడుతున్నారా? మేమైతే ఏం కట్టలేదు సార్. కరెంట్ బిల్లు కట్టేమే, చెత్త బండికి కట్టినాం సార్. అంతే. ఇంక రేషన్ కార్డు ఉంది, ఓటు కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి సార్ మాకు. ఎక్కడున్నాయి ఆధార్ కార్డు? అన్ని ఇక్కడే ఉన్నాయి సార్. అన్ని ఇక్కడే అడ్రస్ సార్. మేము సార్ మేము వచ్చేసి 50 ఏళ్ళు సార్. మా అమ్మ వాళ్ళు 50 ఏళ్ళు, నేను వచ్చేసి 20 ఏళ్ళు అయింది సార్. 23 ఏళ్ళు రన్నింగ్ సార్ నేను ఇక్కడ ఉండడం. సమస్య ఏమొచ్చింది? సమస్య ఏం లేదు సార్, మమ్మల్ని తొలగించాలని చూస్తున్నారు. చేనాని ప్రకాశ్ అని ఆయనకి అడ్డుమున్నామని మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు సార్. మీరు రోజు తీసేయండి అని పోలీసుల దగ్గర చెప్పిస్తాడు. అందరూ కార్యకర్తలు అందరి దగ్గర చెప్పిస్తున్నాడు మమ్మల్ని. 6 నెలలు అయింది సార్. ఆయనకి అడ్డుమున్నామని చెప్తున్నాడు సార్. ఆయనకి అడ్డుమున్నామని చెప్తున్నాడు మా పైన. రోజు నెలకు ఒకసారి కరెంట్ తీపిచ్చేది, నెలకు ఒకసారి అది ఇది చెప్పించేది మా పైన.
దౌర్జన్యం చేస్తున్నారు సార్. సరేటమ్మా, ఇప్పుడు ఈ రోజు మీకు కాల్ చేపించి ఎవరు వచ్చినారు? ఈ రోజు ఎంఆర్ఓ సారు వాళ్ళంతగా పోలీస్ సార్ వాళ్ళు అందరూ వచ్చినారు సార్. మేము పని లేము, ఇంటి దగ్గర కూడా లేము. మాకు ఫోన్ మీద ఫోన్ టార్చర్, మీరు వస్తారా మీ ఇల్లు గడపాలంటే చిన్నారవాడ నుంచి వచ్చినాం సార్. మేము చిన్నారవాడ నుంచి మధ్యాహ్నం నడుచుకుంటూ వచ్చినాం ఎంట్లో, ఇక్కడికి ఆటోలు లేకోకుంటే. ఇప్పుడు గడిపేసామని వచ్చినాడు ఒకసారి వచ్చి, మా సార్ ఆపేసినాడు. ఎందుకు గడుపుతారు, గడిపోతాయని నేను మాట్లాడతానని సార్ ఒకసారి వచ్చి మాకు ఆపేసినాడు అంతే. లేకపోతే జేసీబీ కానీ తెచ్చినారు సార్ గడపడానికి. నా పేరు నరసమ్మ సార్. హైకోర్టు